అన్న గతంలో స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీగా ఉండే. ఇప్పుడు కొత్తగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపాలిటీ ఏర్పడింది. ఎట్లాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు అన్న గన్పూర్ నుంచి? మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. స్టేషన్ గన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఇది. అందులో ఈ గుట్ట అనేది, గుట్ట మీద ఎప్పటికీ ఈ గుట్ట సైడ్ మొత్తం గులాబీ జెండా. మేము మా వార్డు పరిధిలో ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించుకునేది. లాస్ట్ టైం గెలిపించుకున్నది కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ మా నాన్నగారు కుంభం నరేందర్ గారు. ఆయన ఆధ్వర్యంలో చాలా బాగా రోడ్లు వేసుకున్నాం. ప్రభుత్వం మంచి వసతులు కల్పించింది. మాకు కూడా ఫండ్స్ మంచిగా రిలీజ్ చేసింది. మా 5-6 వార్డులోనే ఒక్కొక్క వార్డు మెంబరు ₹1,00,00,000 వర్క్ దాకా చేయడం జరిగింది. రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కరెంట్ పోల్స్ కానీ, మోరీలు కానీ, శానిటైజర్ కానీ, దోమలు వాటికి ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మనకు కావాల్సిన అభివృద్ధి ఇంకా రోడ్లు కొంచెం వెడల్పు కావడం, మోరీలు చిన్న సైజు మోరీలు ఉన్న దగ్గర ఇప్పుడు సిటీ పెరుగుతున్న కాడ ఈ డ్రైనేజ్ వ్యవస్థ పాతది పనిచేయని దగ్గర మనం కొత్త మోరీలు కట్టుకోవడం, ఇవన్నీ చాలా వర్క్ ఉంది. ఇలాంటి వర్క్ అంతా మేము ఈ మున్సిపల్ కౌన్సిలర్ని గెలిపించుకొని మేము చేసుకోవాలనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదంటారా మేడం? గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదంటారా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది మేడం. మీరు ఇప్పుడు నిల్చున్న ఈ రోడ్డు కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసుకున్నాయి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఏ రోడ్డు లేదు మేడం. ఉన్నవారికి అన్ని సుఖాలు, లేని వారికి గతి నుయ్యొయ్యి అన్నట్టుగానే పేద ప్రజల బతుకులు ఎక్కడ నన్ను అక్కడనే ఉన్నాయి. కానీ నాయకులు అంటే ఎవరు, వార్డు నెంబర్ అంటే ఎవరు? వాస్తవానికి మనకు గ్రామ పంచాయతీ ఎన్ని సంవత్సరాలదో మీకు కూడా అనుభవమే. కానీ సీరియల్ నెంబర్ డబ్బు. ఇప్పుడు ఒక వార్డు ఉన్నది, ఈ నంబర్ నుంచి ఇంకో వార్డు అనేది సీరియల్ ఏ అధికారులు పెట్టలేదు కూడా. అయితే 16వ వార్డు కొంతమంది, 17వ వార్డు కొంతమంది ఉండటం వల్ల ప్రజల ఐక్యత అనేది లేకుండా చీలికలు చేసి ఎన్నికల సంఘం అయినా, పార్టీ వాళ్ళైనా, పార్టీకి వ్యతిరేకమైనటువంటి నాయకులైనా ఈ విధంగా పెట్టుకుంటూ రూపం అనేది లేకుండా చేస్తున్నారు. ఒక వార్డుకు ఈ నంబర్ నుంచి ఇంకో వార్డుకు ముగిస్తుంటే ఆ వార్డు యొక్క సమైక్య ప్రజలు ఐక్యత లేకుండా చేస్తున్నారు. వాస్తవానికి ఫస్ట్ మనకు ఇది 5 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది, అభివృద్ధి చేసింది, చేయలేదు అంటలేదు. కానీ రెండోసారి వాళ్ళకు అభివృద్ధిలో తిరస్కరించడం జరిగింది. దానివల్లనే టీఆర్ఎస్ను పోయి కాంగ్రెస్లో రావడం జరిగింది. కాంగ్రెస్లో వచ్చినా కానీ ఈ వార్డు నెంబర్ యొక్క వాళ్ళు నాయకులకు అనుభూతి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే చెందింది. కానీ ఇప్పుడు మోరీ ఇదే ఏరియాలో, ఈ నిలబడ్డ ఏరియాలో 2 సార్లు సీసీ రోడ్డు పోసిండ్రు. మా ఏరియాలో 15 సంవత్సరాల నుంచి 2-3 సార్లు అప్లికేషన్ కూడా ఇచ్చాము. దాన్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. అంటే నేను లాస్ట్కున్నట్టు ఇదే 17 వార్డు లాస్ట్కున్నా. ఇక్కడ మోరీ వచ్చడం వల్ల ఆ వార్డు ఎక్కడున్నది అనేది మాకు ఇంతవరకు గుర్తులేదు. కాబట్టి దోమలు బెడద పరిస్థితి మోరీ లేకుండా అనగా మాత్రం సీసీ రోడ్డు పోసిండు. అది సరైన పద్ధతిలో పోయలేదు కూడా. అంటే కాంట్రాక్టర్ను, డీలర్లు, వార్డు నెంబర్ నిలబడినటువంటి వాళ్ళు ఏకగ్రీవం అయ్యి పేద ప్రజలను తొక్కించడమే కానీ పైకి చేసి అభివృద్ధికి లేవడాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అన్న గతంలో స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీగా ఉండే. ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఎట్లాంటి సమస్యలు ఉన్నాయన్న స్టేషన్ గన్పూర్లో? ఎట్లాంటి సమస్యలు మీరు ఒక కామన్ మెన్గా ఇక్కడ గన్పూర్ ఒక స్థానికుడిగా చెప్పండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ఈరోజు గన్పూర్ మున్సిపాలిటీ అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గన్పూర్ మున్సిపాలిటీలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఇంకా ఎన్నో పనులు సూతా తెచ్చిపెట్టారు. నియోజకవర్గానికి డ్రైనేజ్ సమస్య ఉన్న, సీసీ రోడ్లు ఉన్న, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తరఫున మేము ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా మా వార్డులో అభివృద్ధి చేసుకుంటాము. మాకు
ఇంకా చాలా చిన్న చిన్న అభివృద్ధి పనులు ఉన్నాయి. మా నియోజకవర్గంలో మాకు 100 పడకల హాస్పిటల్ మాకు ఇక్కడ స్టార్ట్ అయింది. అట్లానే ఎంపీడీఓ ఆఫీస్ సుత కొన్ని లక్షలతోని అభివృద్ధి పనులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవడానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. అభివృద్ధి దిశగా చాలా ముందుకు తీసుకుపోతున్నారు. 17వ వార్డు సభ్యుడిగా అన్న చెప్పండి, మీరు మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? 17 మా వార్డులో ఒక వాటర్ ట్యాంక్ కావాలి. ఇక్కడ 17వ వార్డులో ఇక్కడ గుట్ట అని ఎగువ ప్రాంతం ఉన్నది. ఎగువ ప్రాంతం కాబట్టి ఇక్కడ బోర్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. అందుకని ఎగువ ప్రాంతమైన గుట్ట మీద ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని మా ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకువెళ్తాము. ఇంకా ఏమన్నా అభివృద్ధి పనులు ఉన్నా కానీ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా చాలా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ మా ఎమ్మెల్యే గారి తరఫున మేము ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఏ ప్రభుత్వం వస్తే మీరు ఈ సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారన్న? మున్సిపాలిటీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే, మాకు ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ సమస్యలు అన్నీ తీరుతాయని నా ఆశాభావం మేడం. అమ్మ పింఛన్ వస్తుందా? పింఛన్ లేదమ్మా మేడం, మాకు పింఛన్ ఇచ్చుడు లేదు. ఎందుకు? మాకు ఇగో ఈ మోరీలు లేవు. మాకు ఇగో ఈ రోడ్డు కూడా ఎటు మటం పోసిండ్రు, అంతా ఇక మోరి ఎటు పడతాటే పోతానాయి. మాకు ఇబ్బంది పుడుతుంది. ఈ గ్రామ పంచాయతీ పోతే ఇక మేమేం చేయాలి, మా దగ్గర డబ్బు లేదని వాళ్ళు అంటారు. ఇక మేము మరి ఇవ్వాలైనా కాంగ్రెస్ తరఫున ఈ వార్డు నంబరు మాకు గెలవాలి, మాకు పనులు చెయ్యాలి. పెన్షన్ ఎందుకు వస్తలేదు మరి నీకు? నాకు ఇస్తలేరమ్మా పెన్షన్. ఇప్పుడు మా ఆయన అయితే కాళ్ళే నడవత్తలేవు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన తిరగబట్టి ఇక ఇవ్వలేవు, నీకు పింఛన్ లేదు ఏమి లేదు పో అంటాడు. ఆయన చూస్తే అది ఈ ఓటక్కు కాగితం వల్ల ఎవరు రాసుకున్నారో మాకు తెలియదు. 35 ఏండ్లు ఉన్నాడు, నీకెక్కడదని ఎల్లగొడితే ఇక ఆయన సపరేకి వచ్చిండు, ఇక పోతలేడు. నేనే తిరిగినా ఇక సపరేకి ఊకున్నాను మేడం. మరి ఇక పింఛన్ మాకు పెట్టాలి. పెద్దోళ్ళని అడిగిన సర్పంచ్ పెట్టు అని అంటే ఒక ఎక్కితే అన్నాడు కదా, ఇప్పుడు పింఛని ఆయనకు రాస్తే ఏం మళ్ళీ ఉంటాడా, ఊసిపోతాడు అని పెన్ను పట్టి రాసేదాన్ని కమ్మ తీసిండు, ఆడేసిండు. ఒక గౌన్లో అయినా అన్నాడు, ఆయనకి ఇప్పుడు ఏం మళ్ళీ ఉంటాడా, ఆయనకి ఎట్లా పెడతావు నువ్వు పింఛని, ఎట్లా రాస్తావా అని అన్నాడు. అనగానే పెన్ను ఆడేసిండు, ఇక పెట్టలే. నీ ఓట్లు పడబడి ఎందుకు వేసిండ్రు అని నేను అన్నా మేడం. ఇక అది అన్నా సపరేకి వచ్చినా ఇక పెడతలేరు. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కదా కొత్తగా, మున్సిపల్ ఎలక్షన్లు వస్తాను. ఇప్పుడు 11వ తారీఖు ఎలక్షన్లు, ఓటు వేయాలి. వేస్తాం, ఓటు వేయాలి, గెలిపియాలి. ఎవరికి వస్తాను ఓటు? సరూపకి ఎత్తా. సరూపకు? కాంగ్రెస్ పార్టీ సరూపకి ఎత్తావా? ఓకే. పెన్షన్ పెట్టిస్తానదా మరి? ఇక పెట్టియాలి, పెట్టిస్తుంది. గెలితే పెట్టిస్తుంది, గెలవకపోతే ఎవరు ఏం చేయలేం. కానీ గెలితే మాత్రం తప్పని పరేస్తుంది, పెడుతుంది. ఇప్పుడు నీకు ఈ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏవి? మీ పెన్షన్ రావాలి, సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, దోమల సమస్యలు ఉన్నాయి. దోమలకు కొట్టి చంపుతాను. ఇన్నారు మాకు ఏం ఇండ్లు పెట్టలే, మాకు ఏది లేదు. మా బజార్కి ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు, ఇది వరకు వచ్చిన వాళ్ళు ఒక కడియం సిరియారి వచ్చి అప్పుడు కొన్ని చెరువుకు దానికో గిటు రోడ్డు పోయించిండు. కానీ ఇక ఎవరైతే చేయించలే. మాకు రాజయ్య డాక్టర్ అయితే ఏం పని చేయలేదు, సర్పంచ్ ఉండి కూడా ఏం పని చేయలేదు. ఇక వీళ్ళు మాత్రం కడియం సిరియర్ సార్ అయితే చేసిండు. కొన్ని ప్రభుత్వాలు మాత్రం కొందరిని సచ్చినోళ్ళనైనా బతికినోళ్ళైనా కొంచెం 10ో 5ో ఆసర చేసిండు. కానీ ఇక ఎవ్వరు చేయలేదు మేడం. మరి ఇప్పుడు మీ వార్డు మెంబర్లకు గట్టిగా చెప్పు. మరి చెప్తా, మా వార్డు నంబర్లకు ఈ మున్సిపాలిటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి, మున్సిపాలిటీ అయింది కాబట్టి మేము ఇప్పుడు గెలిపించుకొని పనులు చేపించుకోవాలి. స్టేషన్ గన్పూర్ నుంచి మీరు 17వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసలు ఎట్లాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నావు? వార్డు సమక్షలు కడియం సిరియార్ గారికి ధన్యవాదాలు. వార్డు మోరీలు, రోడ్లు, ఏమేమి సమస్యలు ఇంకా ఇవి చేయడానికి నేను అభివృద్ధి పొందాను. ఇలా సారు మాకు అండదండగా ఉండాలి. ఆయన ఉన్నాడంటే ఈ వార్డుకు అన్ని సమక్షలు మాకు చేస్తారు. నేను చేయగలుగుతా. మా సారు ఆయన అండదండ నాకు ఉండాలి, ఉంటే మేము చేయగలుగుతాం. అభివృద్ధి జరిగింది కదమ్మా? జరిగింది కానీ ఆ పనులు ఏం కాలేదు మాకు. ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. నీళ్ళ సమక్ష ఉంది, అన్ని ఏ పనులు మాకు కాలేదు. ఆ పనుల వల్ల నేను చేసుకోగలుగుతా. నాకు సార్ అండ ఉండాలని ఇంటికి దిగినాం.
నామినేషన్ వేసినాం. ఓకే. ఉమ్. గత ప్రభుత్వంలో పథకాలు అందినాయా మీ అందరికి? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా పథకాలు అందినాయా? అందులో అందలే, ఉమ్, గత ప్రభుత్వంలో అందలే, ఉమ్. ఇప్పుడు అందాలే, అందాలి, ఇంకా అందలేదు. ఇంకా అందాలే చెయ్యాలి, ఉమ్, చేయగలుగుతాం ఉమ్. మేము.